వారు వెళ్ళారు. 8 మాసములు ధైర్యంగా చెప్పగలరు. ఎడతెగని సువార్త సేవలో BBS కానీ తర్వాత గ్రామీణ సేవ కానీ ఆయన క్రమంగా వచ్చేవారు. అది ఎంతో ఆనందంగా వచ్చేవారు. సోదరి చెప్పిన సాక్ష్యం మరి అనేకులు కూడా ఆ మాట గమనించారు. మనస్సు మారి చిన్న బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో. మత్తయి సువార్త 18లో యేసయ్య శిష్యులు అడుగుతారు, అయ్యా పరలోకంలో ఎవరు గొప్పవారు, ఎవరు గనులు అని చెప్పి వారు పోట్లాడుకుంటున్న సమయంలో యేసయ్య అనే మాట, గొప్పవారి సంగతి పక్కన పెట్టండి, కానీ పరలోకంలో ఎవరు ప్రవేశానికి అర్హులు, హూ ఈస్ ఎలిజిబుల్ టు స్టెప్ ఇన్ టు ఎంటర్ ఇన్ టు ద హెవెన్లీ ప్లేస్, ఎవరు అర్హులు అంటే ఒక చిన్న బిడ్డను పిలిచి యేసయ్య అంటాడు, మనసు మారి చిన్న బిడ్డల వంటి వారు అయితేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. సురేంద్ర భారతికి మారడమా సోదరి చాలాసార్లు అన్నది, అయ్యా ఏమైందో సురేంద్ర నాకు తెలియదు కానీ చిన్న బిడ్డలాగా మారిపోయాడు అయ్యా, చిన్న బిడ్డలాగా. ఆయన కోపం లేదు, ఆవేశం లేదు, ముందులాగా ఆడటం లేదు, నెమ్మదిగా సౌమ్యంగా మారిపోయాడు. ఏమైందయ్యా? దేవుడు రక్షణ కార్యము దేవుడు జరిగించాడు, మనసు మార్చాడు, అందుకే సంపూర్ణంగా సిద్ధపడ్డాడు. కాబట్టి దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అని చెప్పి అడుగుటకు మనకు అధికారం లేదు. నరులారా తిరిగి రండి అని ఆయన సిద్ధమిస్తున్నాడు. మరి ఆయన సమయం, ఆయన చిత్తము, ఆయన ఏర్పాటు. కానీ ఒకటి మాత్రం ధైర్యంగా మనము మార్తా మరియా లాజరు ఆ యొక్క సన్నివేశంలో 11వ అధ్యాయం యోహాను సువార్తలో చూస్తాం కదా, యేసయ్య నీవు ఉంటే బాగుండేది, ఎందుకంటే లాజరు బ్రతికేవాడు, ఆయన చనిపోయా కదా, చనిపోక పోయేవాడయ్యా, నువ్వు ఉంటే మేలు అంటే. అక్కడ యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నమ్మకం మాత్రం కొంచెం అక్కడ యేసయ్య ఆయన మనకి ఇక్కడ అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని వైపు చూద్దువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసింది. చూడండి అమ్మా, అక్కడ గమనిస్తే లాజరు యొక్క మరణం చాలా మంది ప్రశ్న ఉంటుంది. ఇప్పుడు కూడా మార్తా మరియాకున్న ప్రశ్నే సురేందర్ ఇంకా కొంతకాలం ఉంటే అంత ఎర్లీ ఏజ్ లో ఎందుకు దేవుడు తీసుకెళ్ళాడు, వై లార్డ్ వై ప్రశ్న వస్తుంది. కానీ అక్కడ మార్తా మరియతో యేసయ్య చెప్పిన మాట నువ్వు నమ్మితే దేవుని చూస్తాను. అక్కడ ఇంకా యేసయ్య తనతో పాటు ఉండగానే మార్తా మరియా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే యేసయ్య ఇంకా ఆయన మరణించి ఉన్నతుడు కాలేదు ఇంకా. కానీ ఈ రోజు మనకు ఒక అధ్యాయం అంతా కూడా ఆయన రాస్తున్నాడు, మరణము ఏమాత్రం హాని చేయదు అని. లాజరు యొక్క తిరిగి ఆయన మరణం నుంచి ఆయన లేకుండా పునరుత్థానానికి మరణము జయించడం ఒక సూచనగా యేసయ్య చూపించాడు. లాజరు కొన్ని యేసయ్య తిరిగి లేపిన ఆయన అలాగే బతుకుందామా, తిరిగి మరణించాడు కదా. మరణము రుచి చూడక బ్రతికుండు నరుడు ప్రతి ఒక్కరు కూడా వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు, మరణించడం నాకు మరణ దినము మేలు అంటున్నాడు. కారణం ఏంటంటే చూడండి, ఆయన సాక్ష్యం ఈరోజు నేను చెప్పగలను ధైర్యంగా. ఆయన 8 నెలలు భూలోకంలో ఉండి సాక్షిగా జీవించాడు. కానీ ఈ సంవత్సరం అంతా కూడా ఆయన సాక్ష్యం ఇంకా సజీవంగానే ఉన్నది. ఇంకా అనేక చోట్ల వాళ్ళ ఊర్లో కూడా, వాళ్ళ చుట్టుపక్కల ఊర్లో కూడా ఎక్స్ సర్పంచ్గా పనిచేసిన ఆ స్థలాల్లో కూడా సురేందర్ సాక్ష్యం వింటామయ్యా. మీరు చెప్పండి, సాక్ష్యం వింట జ్ఞాపకార్థ గుడికకు దాదాపు ఎక్స్ ఎమ్మెల్యే ఇంకా అందరూ చాలా మంది వచ్చారు. అందరితో సాక్ష్యం పంచుకున్నాము. ఇక్కడ సురేందర్ దేవుడు మార్చుకున్నాడు. ఈ వ్యక్తి ఇప్పుడు ఆయన సజీవంగా ఉన్నాడు, కేవలము అడ్రస్ మాత్రం మారిపోయింది. భూలోకంలో ఎంజాల్ అడ్రస్ ఉండే, ఇక సదా అనే అడ్రస్ ఉండే సర్పంచ్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు అడ్రస్ మారిపోయింది. ఆయన అడ్రస్ ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. బట్ హీఈస్ మోర్ దాన్ అలైవ్. సజీవంగా మన మధ్యలో కనపడట్లేదు, కానీ ఆయన సజీవంగా ఉండి ఆయన దేవుని దగ్గర ఉన్నారు. వాక్యం చెప్పే మాట సత్యము కదండి. ఇంకా మనము గమనిస్తూ ఉంటే ఇక్కడ వాక్యంలో ఎందుకు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, బై నెక్స్ట్ వర్స్ చూడండి, ప్రసంగి 7 ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసుకు పెట్టుదురు. ఆమేన్. మరణము అందరికీ వచ్చును కాబట్టి ఎవరండి మనసులో పెట్టాల్సింది? నేను బ్రతికున్నాను అనుకుంటే నేను ఖచ్చితంగా మనసులో పెట్టాల్సిందే. బ్రతుకున్న అందరం కూడా ఈరోజు
దేవుడు చెప్పే మాట ఏంటంటే బ్రతుకున్న వారు దానిని మనసున పెట్టదు. మరణము అందరికి ఏలయనగా మరణం అందరికి వచ్చును కనుక బ్రతుకున్న వారు దానిని మనసున ఈరోజు చేసుకోవాలి. డెత్ నోస్ నో రీజన్. మరణం ఎవరికి చెప్పి రాదు కానీ వాక్యం చదివిస్తుంది. మరణము అందరికీ వస్తుంది. ఒక దినము ఖచ్చితంగా మనం భూలోకం విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా నాకు వయసు ఉంది, ఇంకా బలం ఉన్నది, ఇంకా ఆరోగ్యం ఉంది, ఇంకా నేను చాలా చిన్న బిడ్డనే, ఇంకా ఎవరు వస్తున్నాయి, ఇంకా నాకు ఎంతో మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది, ఐ కెన్ లివ్ ఫర్ నెక్స్ట్ 10 years 50 years అనుకోవచ్చా? లేదు. ఎప్పుడు వెన్ ద డెత్ నాక్స్ యువర్ డోర్ నోబడీ నోస్. ఎప్పుడు మరణం వచ్చిన ద్వారానే తగ్గుతుందో తెలియదు. యు నెవర్ నో ఇట్. కానీ వాక్యం చదివిస్తుంది మరణము అనుకోని గడియలో అని అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేస్తుంది. అయితే వాక్యం చదివించే మాట ఏంటంటే మనకు అది అన్నోన్ అని వాక్యం చదివిస్తుంది. హెబ్రీయులకు 9:27 మరణము నియమించబడింది. డెత్ ఈస్ అపాయింటెడ్. 139వ కీర్తనలో మరి 90వ కీర్తనలో కూడా నీ దినములన్నీ ఆయన మనిషి ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. మనిషి ఒక్కసారే మృతి పొందవలను, ఆ తర్వాత ఖచ్చితంగా మనిషికి మరణం ఉంది అనే వాక్యంలో దేవుడు సెలవిస్తాడు. మరి 90వ కీర్తనలో కూడా దేవుడు మన దినములు ఆయన తన గ్రంథములో, నా దినములు నీ గ్రంథంలో లిఖించబడు. అంటే ఇట్ ఇస్ రికార్డెడ్. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఏదో దేవుని గ్రంథంలో ఉన్నాయి, దేవుని మధ్యలో ఉన్నాయని కాదు. దేవుడు రాశాడు ఎన్ని రోజులు సురేంద్ర గారు భూలోకంలో జీవించాలి, ఎప్పుడు ఆయన అంతము జరగాలి, ఎప్పుడు భూలోకం విడిచి పరలోకానికి రావాలి అని గాడ్ హస్ రిటన్ ఇన్ హిస్ రికార్డెడ్ ఎవిడెన్స్ గా దేవుడు రాశాడు. మనకు అది సడన్, మనకు సర్ప్రైజ్, మనకు అనుకునని దేవుడు అది నిర్ణయించాడు. దిస్ ఈస్ అపాయింటెడ్ అండ్ దిస్ ఈస్ ఇన్ఎవిటబుల్. అంటే మనము ఆలోచించాలి, సిద్ధపడాలి. మనము పేపర్లో చూస్తూ ఉన్నాం, న్యూస్ చూస్తున్నాం కదా, ప్రతిరోజు కూడా ఎంతో భయంకరమైన సంఘటనలు. బస్సులో ఎంతమంది అని కదా, ఆ ట్రావెలింగ్ బస్ అందరు కూడా పండుగ వచ్చారు, చేసుకున్నారు, పండుగ వెళ్తూ ఉన్నారు. మళ్ళీ ఉదయకాలం లేసి మళ్ళీ కాల్, మళ్ళీ మీరు కాల్ చేయాలి, లేకుంటే ప్రియులకు ఫోన్ మాట్లాడాలేమో. కానీ ఆ రాత్రి దట్ వాస్ ద లాస్ట్ నైట్ ఫర్ దెమ్ అని ఎవరు ఊహించలేదు. పేపర్ తెలుసుకోవడం ఎన్నో వయసుతో నిమిత్తము హాస్పిటల్స్ చూస్తుంటే ఇలాంటి చిన్న చిన్న బిడ్డలు కూడా కొత్త రోగాలు వచ్చి బ్రెయిన్ డెడ్ అయిపోయి వేరే రోగాలు వచ్చి మరణిస్తున్నారు. కానీ ఈరోజు దేవుడు చెప్పే గొప్ప మాట ఏంటంటే బ్రతుకున్న మనందరం కూడా మనము సిద్ధపడాలి, మనం ఆలోచన చేయాలి. కారణం ఏంటంటే ఎప్పుడు మరణం వచ్చి డోర్ నాక్ చేస్తుందో, వెన్ ఇట్ విల్ కమ్ అండ్ నాక్ యు నెవర్ నో. రక్షణ పొందిన మనం ఆలోచించాలి, మన జీవితం దేవుడితో సరిగా ఉన్నదా? అంత్య దినాల్లో యేసు రాకడ చాలా సమీపంగా ఉన్న మనము ఎప్పుడు ఆ దినము కదండి. వెన్ ఇట్ విల్ కమ్ అవ్వలేదులే, మై లైఫ్ మై వే, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను. దేవుడి బిడ్డ రక్షణ పొందకుండా ఉంటే మరణం తర్వాత తీర్పున్నది. ఇక్కడ కొద్ది కాలం తప్పించుకుంటామేమో, కానీ యుగ యుగములు దేవుని తీర్పు ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం చదివిస్తుంది, బ్రతుకున్న మనము ఆలోచించాలి. ఈరోజు నేను దుఃఖంతో ఈ మాట చెప్తున్నాను, నిజమే. మరణం ఎవరి గురించి డెత్ విల్ నాట్ స్టాప్ ఆర్ హాల్ట్ ఫర్ ఎనీబడి. అపాయింటెడ్ టైం దేవుడు ఇచ్చినప్పుడు వెంటనే మా పెద్దనాన్న గారు శ్యామలయ్య గారు ఇప్పుడు ఇంకా ఆయన యొక్క భౌతికాయము డెడ్ బాడీ ఉన్నది ఇంకా ఇంట్లో మేము అక్కడ పెట్టి అక్కడ ప్రేయర్ చేసి ఇక్కడికి వస్తున్నాము. రేపు భూస్థాపన కార్యం. చూడండి, మరణాలు సంభవిస్తున్నాయి. దేవుడు వాక్యం సెలవిస్తుంది, మనము ఆలోచించాలి. వాక్యంలో దేవుడు సెలవిస్తాడు, నా దినములు లెక్కించుటకు నాకు జ్ఞానవంతులు చేసే పని ఏంటంటే, ప్రభువా నాకు ఇచ్చిన ఈ దినంకై నీకు వందనాలయ్యా. మనము సంవత్సరాలకు ఒకసారి బర్త్డే
జ్ఞాపకం కదండి. దయాకిరీటం అంటాం సంవత్సరం, కానీ నాట్ ద ఇయర్ బట్ ఎవ్రీ డే ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఉదయకాలం లేచి దేవానికి స్తోత్రం అయ్యా, ఈ దినంలో నాకు బహుమానం ఇచ్చావు, ఈ దినమంతా నిన్ను మహిమపరచుకోవడానికి ఈ దినము ఒకవేళ నువ్వు పిలిస్తే నన్ను సిద్ధపరచాలి. చాలా మంది ఉదయకాలం లేవగానే స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్స్, క్లాస్, ప్రాజెక్ట్స్ కదమ్మా, ఇంకా ఎన్నో ఉంటాయి, ఆఫీస్ లో పని, ఎన్నో వాటి గురించి ఉదయకాలం లేవగానే ఆలోచన చేస్తుంటాం. ఎవరైనా ఉదయకాలం లేవగానే ఈరోజు నేను మరణిస్తే, ఈరోజు దేవుడు వస్తే ఏమై రెడీ, నేను సిద్ధంగా ఉన్నానా, ఏ రీతిగా ఏ ముఖంతో యేసుని చూస్తాను, హౌ ఐ విల్ మీట్ హిమ్ ఇఫ్ ఐ యామ్ కాల్డ్ టుడే. దేవుడు పిలిస్తే ఈరోజే ఆయన వస్తే హౌ విల్ ఐ మీట్ హిమ్, ఏ ముఖంతో, ఏ మనసాక్షితో, ఎటువంటి ధైర్యంతో ఆయన కలుస్తాను అని ఆలోచించాలి. వాక్యం చెప్పే మాట, జ్ఞానం గలవారు తమ దినములు ఎక్కించుకుంటారు. ఈరోజు మాట సెలవిస్తున్నాడు. మరి ఖచ్చితమైన వాగ్దానము దేవుడు మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు మరణ దినము మీద తరము కాబట్టి అక్షర పొందిన మనము దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవ్రీడే బీ రెడీ కదా. ఎందుకంటే ఎప్పుడు యేసయ్య వస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు మన మరణం వస్తుందో మనకు తెలియదు. అయితే అది ఖచ్చితంగా వస్తుంది. అయితే అక్షర పొందిన వారందరికీ అది గొప్ప ఆదరణ. చూడండి, టెస్ట్లోకి రాసిన మొదటి టెస్ట్లోకి 4వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది స్పష్టంగా, ఒకరిని ఒకరు ఈ మాటలతో ఆదరించుకోండి. ఏ మాటలు అండి? 4వ అధ్యాయము 18 మనము 7 నుంచి ఆ మీదట సజీవులమై నిలిచియుండు 16 నుంచి చదువుదామా. ఆర్పాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకుని. ఇక్కడ శైలజకు మరి మనందరికీ ఆదరణ ఏంటి అంటే, ఖచ్చితంగా ఒక దినము మనము ఆయనను కదా, మన సోదరు సురేంద్ర గారిని తెలుసుకుంటాము. దానికన్నా ప్రాముఖ్యంగా నీ కొరకు నా కొరకు రక్తం కార్చి బలియాగము అర్పించి మరణించిన మన రక్షకుడు యేసయ్యను విల్ మీట్ ఫేస్ టు ఫేస్. లేదండి, రక్షణ పొందిన మనందరికీ గొప్ప నిరీక్షణ ఖచ్చితంగా మనం కలుసుకుంటాం. వాక్యం చెప్పే మాట ఏంటంటే, భూమి ఆకాశంలో గతించిపోను కానీ ఆయన మాట ఒక పొల్లైనా గతించిపోతాం. ఖచ్చితంగా చూస్తాం కదా. కాబట్టి మనము ధైర్యంగా ఆదరణతో, విశ్వాసంతో సోదరి కానీ బిడ్డలు కానీ రక్షణ పొందిన అందరూ కూడా ప్రతిరోజు రక్షణ జీవితాన్ని మనం కొనసాగిస్తూ మరి భయముతో వణుకుతో రక్షణను కొనసాగిస్తూ జీవించాలని మరి చాలా త్వరగా యేసయ్య రాకడలో లేక మనం ఆయన కలుసుకున్నప్పుడు మనకు వాక్యం సెలవిస్తుంది, we will be like him. ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపంలో, మొదటి యోహాను పత్రిక 3:1-2 వచనాల్లో ఆయన పోలిక చొప్పున మనము మార్చబడతాం. కాబట్టి ఆ మార్చబడే సమయం చాలా త్వరగా ఉంది. కానీ అది ఎవరికి కదండి, అది ఎవరికి అంటే రక్షణ కదా, రక్షణ పొందిన ఇంకా ఆయన రాకడ కొరకు ఇష్టపడతారు. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే, ఆయన రాకడను ఆపేక్షిస్తున్న అందరికీ నా వలే నీతి కిరీటము. ఇంకా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే, ఇంకా సిద్ధపాటు లేకుండా ఉన్నట్లయితే, ఇంకా ఒకవేళ మీ జీవితాన్ని నిర్లక్ష్యంగా తీసుకొని పర్వాలేదులే ఎలా జీవించినా ఓకే పర్వాలేదు అనుకుంటాను, కానీ యూ కెన్ మిస్ హెవెన్ బట్ యూ కెన్ నెవర్ మిస్ హెల్. పరలోకం తప్పించుకుంటాం కానీ నరకము వాక్యం తెలుస్తుంది కదండి. ఎన్నో వాగ్దానాలు. లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసయ్య నరకము గురించి మాట్లాడంతా ఎవరు మాట్లాడలేదు. స్టిల్ బర్నింగ్, ఇంకా మండుతుంది. ఎవరికండి? అవిధేయులకు, అహంకారులకు, విగ్రహార్థులకు, అసహ్యకులకు, ఇంకా దూషకులకు, ప్రతి విధమైన మోసాలు. అది ఇంకా దేవుడిలో సెలవిస్తున్నారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనకు దేవుడు
నిర్ణయించింది, నియమించింది. ఆయనతో పాటు మనము యుగ యుగములు జీవించుటకు, మహిమలో నుండి అధిక మహిమలోనికి మనము రూపాంతరం చెందుట. కాబట్టి ఈ యొక్క దినం వాక్యాన్ని నేను ముగిస్తున్నాను ఒక ప్రశ్నతో. ఈ మరణానికి సిద్ధపడ్డావా? మా యొక్క మా అమ్మమ్మ గారు చెప్పే మాట, ఆమె ప్రార్థన అసలు నాకు జ్ఞాపకం ఉన్నది. దేవా నాకు మంచి మరణము ప్రార్థన ఆలోచిస్తా ఉంటాను. దేవా నాకు మంచి మరణము దయచేపు ప్రభా. ఆ ప్రార్థనతో గురించి ఈరోజు నిజమే. ఎందుకంటే ఏదో మరణం రావాలని చెప్పట్లేదు ఎవరు, కానీ ఎవరెన్నో జీవించాలి అందరం చక్కగా. కానీ ఒకవేళ మరణం వస్తుంది, ఒకవేళ దేవుడు పిలుచుకుంటే, దినములు దేవుడు ముగిస్తే సిద్ధపడి ఉన్నావా? సహోదరులు అయితే సిద్ధపడ్డారు. మనసు మారి చిన్న బిడ్డవలే మనసు మార్చబడింది. చిన్న బిడ్డవలే తండ్రిపై ఆధారపడుతూ, ఎవరిపైన కపటము కల్మషముతో దోషవాసు ఏది లేకుండా చిన్న బిడ్డవలే మనసు మారి ఏసీ కలుసుకొని చక్కగా అక్కడ ఆనందిస్తున్నాడు. మరి నీ సంగతి ప్రశ్నతో నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి మరి సహోదరుడికి గొప్ప ఆదరణ, బిడ్డలకు గొప్ప ఆదరణ, బంధువులకు మరి సంఘంలో గొప్ప ఆదరణ దేవుడు దయచేయాలని కాపరిగా ఆశీర్వదిస్తూ, మనము సిద్ధపడి ఏ ఒక్కరం కూడా ఆ నిత్య పరలోక రాజ్యాన్ని కోట్లాది సంవత్సరాలు ఆయనతో సహా జీవించే రాజ్యాన్ని వదులుకోకూడదు, నిర్లక్ష్యంగా జీవించకూడదని హెచ్చరిస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని జీవించుగాక. ఆమేన్.